ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ శ్రోతలు, ఈ రోజున మన పాఠం జకర్యా గ్రంథం 6వ అధ్యాయం 1 నుండి 8వ వచనం వరకు. జాగ్రత్తగా వినండి. నేను మరల తేరి చూడగా 2 పర్వతముల మధ్య నుండి 4 రథములు బయలుదేరుతున్నాయి. ఆ పర్వతములు ఇత్తడి పర్వతములై ఉన్నవి. మొదటి రథానికి ఎర్రని గుర్రాలు, రెండో రథానికి నల్లని గుర్రాలు, మూడో రథానికి తెల్లని గుర్రాలు, 4వ రథానికి చుక్కలు చుక్కలు గల బలమైన గుర్రాలున్నాయి. నా ఏలినవాడా, ఇవేమిటి అని నాతో మాట్లాడుతున్న దూతను నేను అడుగగా అతడు నాతో అన్నాడు, ఇవి సర్వలోకనాథుడైన యెహోవా సన్నిధిని విడిచి బయలు వెళ్లే ఆకాశపు చతుర్వాయువులు. నల్లని గుర్రములున్న రథం ఉత్తర దేశములోకి పోయేది, తెల్లని గుర్రములున్న రథం వాటి వెంబడిపోతుంది. చుక్కలు చుక్కలు గల గుర్రములున్న రథము దక్షిణ దేశములోనికి పోతుంది. బలమైన గుర్రములు బయలు వెళ్లి లోకమంతటా సంచరించ యత్నించగా, పోయి లోకమందంతటా సంచరించండి అని అతడు సెలవిచ్చాడు. గనుక అవి లోకమందంతటా సంచరిస్తున్నాయి. అప్పుడతడు నన్ను పిలిచి నాతో అన్నాడు, ఉత్తర దేశములోనికి పోయే వాటిని చూడు. అవి ఉత్తర దేశమందు నా ఆత్మను నెమ్మదిపరుస్తాయి. ప్రియ శ్రోతలు, వింటున్నారా? ఇది 4 రథాల దర్శనం. ఒకే రాత్రి జకర్యాకు 10 దర్శనాలు వచ్చాయి. వాటిలో ఇది చివరిది. ఇంతకు ముందు వచ్చిన దర్శనాల క్రమం శ్రోతలు జ్ఞాపకముంచుకోవాలి. 1 గొంజి చెట్ల క్రింద గుర్రపు రౌతులు, 2 4 కొమ్ములు, 3 నలుగురు లోహకారులు, 4 కొలనూలు ధరించిన వ్యక్తి, 5 యెహోషువ సైతాను, 6 చిగురు కొమ్మ, 7 కన్నుల రాయి, 7 దీపవృక్షం, 2 ఆలివ్ చెట్లు, 8 ఎగిరే గ్రంథం, 9 యఫా బుట్టలోని స్త్రీ. ఇప్పుడు 10ది 4 రథాలు. మొత్తం 10 దర్శనాలు. రథాల దర్శనంలో 2 ఇత్తడి పర్వతాలు, ఆ 2 ఇత్తడి పర్వతాల మధ్య 4 రథాలు. జకర్యా చూచింది దర్శనం, కలగాదు. జకర్యా నిద్రపోవటం లేదు, మేల్కొని ఉన్నాడు. ఆ 2 పర్వతాలు సీయోను పర్వతము, ఆలివు కొండ. కెద్రోను లోయలో 4 రథాలు కనపడుతున్నాయి. 4 రథాలలో రథికులున్నారు. రథాలకు గుర్రాలు పూంచబడి ఉన్నాయి. దానియేలు తన దర్శనంలో చూచిన 4 గొప్ప ప్రపంచ రాజ్యాలే ఈ 4 రథాలు. ఈ 4 అన్యరాజ్యాలే. ఈ 4 సామ్రాజ్యాలు దేవుని తీర్పు క్రిందికి వచ్చినవే. 4 రాజ్యాలు ఒక్కొక్కటే పైకి లేచినట్లే లేచి ఆ పళాన కూలిపోయాయి. అయితే ఈ 4 రాజ్యాలను ప్రకటన గ్రంథంలో భక్త యోహాను చూచిన దర్శనంతో పోల్చి చూడాలి. దీని భావం ప్రకటన గ్రంథంలో పూర్తిగా బోధపడుతుంది. జరగబోయేదాన్ని దేవుడు యోహానుకు చూపించాడు. ప్రకటన 6వ అధ్యాయంలో 4 గుర్రాలు కనపడతాయి. ఈ 4 జకర్యా చూచిన 4 రథాశ్వాలే. అది మహాశ్రమల కాలం. జకర్యా ఈ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలపై దేవుని తీర్పును ప్రకటిస్తున్నాడు. 6వ అధ్యాయంలో అన్యజాతులపై దేవుని తీర్పు. ఈ అన్యజాతులు ఇశ్రాయేలు ప్రజలను ఎంతో హింసించారు. ఇది గత కాలంలో జరిగింది మాత్రమే కాదు, సుదూర భవిష్యత్తులో శ్రమల కాలంలో నెరవేరబోయే ప్రవచనం. అవి ఇత్తడి పర్వతాలు.
ఇత్తడి కాదు, అసలది కంచు. కంచు పురాతన మానవ నాగరికత కాలం నుంచి వాడుకలో ఉన్న లోహం. పాత రాతియుగం, కొత్త రాతియుగం నాటి నుండి కూడా కంచు వాడుకలో ఉంది. ఇత్తడి లేక కంచు, ఇది తీర్పునకు సంకేతం. ఇత్తడి బలిపీఠం, ఇత్తడి గంగాళం అనేవి రెండు సాక్ష్యపు గుడారంలో ఉన్నవి. ఈ రెండు పాపము మీద దేవుని తీర్పును చూపుతాయి. ఈ రెండు బయటి ఆవరణంలోనే ఉంటాయి. ఈ ఇత్తడి పర్వతాలు రెండు తీర్పును సూచిస్తున్నాయి. కెద్రోను లోయ ప్రదేశంలో దేవుని కోపం కృమ్మరించబడుతుంది. 4 తీర్పులు, 4 రథాలు, 4 గుర్రాలు, 4 రంగులు కలవి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో కూడా ఆశ్వికులు 4, వారెక్కిన గుర్రాలకు 4 రంగులు. యోహాను దర్శనంలోని ఎర్రగుర్రం యుద్ధానికి సూచన, నల్లగుర్రం అంటే కరువు, పాలిపోయిన పాండుర వర్ణము గల గుర్రం మరణానికి సంకేతం. సర్వశక్తిమంతుడైన దేవుని వద్ద నుండి వచ్చిన శిక్షలు ఇవన్నీ. అయితే ప్రకటన గ్రంథంలోని మొదటి గుర్రం తెల్లనిది. ఇది దేనికి సూచన? జకర్యా దర్శనంలో కూడా తెల్ల గుర్రాలున్నాయి. తెల్లగుర్రం విజయానికి గుర్తు. యోహాను దర్శనంలో తెల్లగుర్రం తరువాత ఎర్రగుర్రం వస్తుంది. ఎర్రగుర్రం యుద్ధం, తెల్లగుర్రం ఎక్కిన వాడు అంత్యక్రీస్తు. అతడు కృత్రిమ శాంతిని తెస్తాడు. దాని పరిణామం యుద్ధమే. అందుకే అతని వెంట ఎర్రగుర్రం వచ్చింది. ఆ రోజున వచ్చే యుద్ధం విశ్వవ్యాప్తమైనది. మానవుని హృదయంలో పాపం ఉన్నంతకాలం యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. ఎర్రగుర్రమెక్కినవాడు భూమి మీద తిరుగుతూ ఉండగా అంతటా యుద్ధాలే. అది మహాశ్రమల కాలం, మహాప్రపంచ సంగ్రామం. ఎర్రగుర్రం యుద్ధానికి సూచన. చుక్కలు చుక్కల గుర్రం ప్రకటన గ్రంథంలోని పాండుర వర్ణము గల గుర్రాన్ని పోలి ఉంది. ఈ 10వ దర్శనం ఇశ్రాయేలు ప్రజలను ప్రోత్సహించడానికి, ధైర్యపరచడానికి దేవుడిచ్చాడు. దేవుడు తన ప్రజలను శిక్షిస్తాడు, అన్యజాతులను విడిచిపెట్టడు, వారిని కూడా శిక్షిస్తాడు. ఆ 4 గుర్రాలు 4 గాలులు, చతుర్వాయువులు, ఆకాశపు వాయువులు. యెహోవా సన్నిధి నుండి బయలువెడలి భూమి నలుదిక్కులకు వెళ్లే వాయువులు, అనగా 4 దేవదూతలు అని అర్థం. బలమైన ఈ గుర్రాలు బయలుదేరి లోకమంతటా సంచరించాలి అని ఆజ్ఞ. యెహోవా సన్నిధిలో ఉండి ఆయన ఆజ్ఞలను అమలుపరిచే దూతలు. దూతలు వాయువేగంతో పయనిస్తారు. అన్యజాతులపై దేవుడు విధించిన తీర్పును వీరే అమలుపరిచేవారు. నల్లగుర్రం ఉత్తర దిశగా వెడుతుంది, తెల్లది నల్లదానిని అనుసరిస్తుంది. చుక్కలు చుక్కల గుర్రం దక్షిణ దేశానికి వెడుతుంది. అయితే పడమర దిశకు ఏ గుర్రమూ వెళ్లటం లేదు. పడమట మధ్యధరా సముద్రమున్నది. ఇవి సముద్రపు గుర్రాలు కావు, అందుకే పడమరకు వెళ్లవు, తూర్పుకు కూడా వెళ్లవు. ఎందుకని? అరేబియా మహాసముద్రం తూర్పున ఉన్నది. ఇవి ఉత్తరానికి దక్షిణానికి మాత్రమే వెడుతున్నాయి. ఇశ్రాయేలు భూమి నుండి ఏ దేశానికి వెళ్లాలన్నా అటు ఉత్తరానికో ఇటు దక్షిణానికో వెళ్లాల్సిందే, మరో మార్గం లేదు. ఇశ్రాయేలు దేశము నుండి అన్యదేశాలన్నిటికీ ఈ గుర్రాలు ఎంతో వేగంగా పరిగెత్తుతాయి. ఉత్తరాన గోగు మాగోగు ఉన్నాయి. ఉత్తరాన రష్యా దేశముంది, దానినే గోగు మాగోగు అంటాము. దక్షిణాన ఈజిప్టు దేశముంది. మహాశ్రమల కాలములోని సంఘటనలు ప్రకటన గ్రంథంలో వరుసగా పేర్కొనబడ్డాయి. తెల్లగుర్రం వెళ్లిన చోటనెల్లా విజయమే ఉన్నట్లు కనిపిస్తుంది. గాని అది కృత్రిమమైన శాంతి. అది 1000 ఏండ్ల సమాధాన రాజ్యమా అని భ్రమగొలుపుతుంది. కాని అవి మహాశ్రమల కాలాలు. తెల్లగుర్రం తరువాత వెంటనే ఎర్రగుర్రం బయలుదేరుతుంది. ఎర్రగుర్రం యుద్ధ సంకేతం అన్నాము గదా. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు మొదలవుతాయి. ఆ తరువాత నల్లగుర్రం. నల్లగుర్రం వచ్చింది అంటే కరువే. యుద్ధం వచ్చినప్పుడు దానికి ఫలితం కరువు, తెగుళ్లు, మరణం. ఇది 4వ గుర్రం. చుక్కలు చుక్కలు గలది, పాండుర వర్ణము కలిగినది, పాలిపోయిన రంగు. ఈ 4 గుర్రాలలో దేని తరువాత ఏది అని కాదుగాని దేవుడు లోకములోని జాతులన్నిటికీ తీర్పు విధించాడు
అనే వాస్తవాన్ని సూచించడానికి ఈ చిత్రపటాలను దేవుడు మనకు చూపుతున్నాడు. మహాశ్రమలు వస్తున్నాయి అనడానికి ఇవి గుర్తు. తెల్లగుర్రం రాగానే యుద్ధానికి సంకేతమైన ఎర్రగుర్రం. యుద్ధం మొదలైంది. ఆ తరువాత నల్లగుర్రంతో కరువు కాటకాలు. మహాశ్రమల కాలంలో ఇవన్నీ లోకమంతటా కనిపిస్తాయి. ఎక్కడ చూచినా ప్రజల హాహాకారాలే. దీనితో జకర్యా చూచిన 10 దర్శనాలు ముగిశాయి. నేను జాతులను కదిలిస్తాను అన్నాడు దేవుడు. మహాశ్రమల తరువాత మెస్సియా రావడం జరుగుతుంది. 4 రథాలు, 4 దిక్కులు. లోకమంతటా దేవుని తీర్పు ఏ విధంగా అమలుపరచబడుతుందో ఈ దర్శనం మనకు బోధపరుస్తుంది. ఉత్తర దేశమందు నా ఆత్మకు నెమ్మది అంటే బబులోనులో కొందరు ఇంకా దేవుని ప్రజలున్నారు. వారి విషయంలో దేవుడు కనికరం చూపుతాడని అర్థం. చెడుగును ధ్వంసం చేస్తేనే గాని మంచి వృద్ధి రాదు. కలుపు మొక్కలను ఏరిపారేస్తేనే కాని గోధుమ మొక్కలు ఎదగవు. శ్రోతలు వింటున్నారా? రథాలు అంటే దేవదూతలు, తీర్పు. మన దేవుడు సర్వలోకనాథుడు. ఆయన ఒక్క ఇశ్రాయేలుకే పరిమితమైన వాడు కాడు. సర్వలోకమును ఆయనే ఏలుతాడు. ఆయనే ప్రభువు, సార్వభౌముడు. రథాలు, గుర్రాలు, వాయువులు ఈ చిత్రపటాలన్నీ దేవుని దూతలకు చెందుతాయి. పరలోకంలో దేవదూతల లెక్క కోట్ల కొలది. మనుషులలో లాగే దేవదూతలలో వైవిధ్యమున్నది. 4 రంగుల గుర్రాలను చూడండి. 1 కొరింథీ 15:41 మహిమను బట్టి ఒక నక్షత్రానికి మరొక నక్షత్రానికి భేదము కలదు గదా. దేవుని ఆజ్ఞలను తూచా తప్పకుండా దేవదూతలు వెంటనే వాయువేగంతో నెరవేరుస్తారు. ఈ రథాలు 2 పర్వతాల మధ్యన నడుస్తాయి గాని పర్వతాల మీదుగా అవి వెళ్లలేవు. అవి మామూలు పర్వతాలు కావు, ఇత్తడి పర్వతాలు. దేవుడు ఆజ్ఞాపిస్తేనే కాని దేవదూతలు కదలరు. బలమైన గుర్రములు బయలువెళ్లి లోకమంతటా సంచరించాలని ప్రయత్నించగా పోయి లోకమంతటా సంచరించండి అని ఆయన చెప్పాడు. గనుక అవి లోకమంతటా సంచరిస్తున్నాయి. ఆయన అనుమతి లేనిదే దూతలు కదలరు, మెదలరు. శ్రోతలు గమనించండి. పరలోకములో, ఇహలోకములో దేవుడు వాడుకునే సాధనాలు దేవదూతలే కాదు, ఆయన సేవకులను కూడా ఆయన వాడుకుంటాడు. ఆయన సాధనములు ఎన్నెన్నో. దానియేలు గ్రంథం 4:35 ఆయన పరలోక సేన ఎడల, భూనివాసుల ఎడల తన చిత్తము చొప్పున జరిగించేవాడు. ఆయన చేయి పట్టుకొని నీవేమి చేస్తున్నావని ఆయనతో చెప్పడానికి ఎవ్వడూ సమర్థుడు కాడు. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 1:51 దేవదూతలు యేసు ప్రభు ఆజ్ఞ ప్రకారమే కదులుతారని స్పష్టం చేయబడింది. మీరు ఆకాశము తెరువబడడము, దేవుని దూతలు మనుష్య కుమారునికి పైగా ఎక్కడము దిగడము మీరు చూస్తారు. యాకోబు కలలో చూచిన నిచ్చెన. ఆదికాండం 28:12 ఒక నిచ్చెన భూమి మీద నిలువబడి ఉంది. దాని కొన ఆకాశమునంటింది. దానిమీద దేవుని దూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. పరలోకానికి ఈ లోకానికి నిచ్చెన యేసే. దేవదూతలు ఆయన ఎక్కమంటే ఎక్కుతారు, దిగు అంటే దిగుతారు. ఈ లోకమందలి శక్తులన్నీ దేవుని వశంలోనే ఉన్నాయి. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అన్ని దిక్కులు ఆయనవే. ఆయనను ఎరగని వారు దిక్కులేని వారే. ప్రతి సంఘటనను ఆయన శాసించగలడు. చరిత్రకు ఆయనే దేవుడు. మానవత భవిత ఆయన చేతుల్లోనే ఉంది. యుద్ధం, కరువు, తెగుళ్లు ఇవన్నీ ప్రకృతి వైపరీత్యములు అనుకుంటున్నారా? అవును, కాని అన్ని శక్తులు ఆయనకు లోబడాల్సిందే. ఆయన గద్దించగలడు. సమస్తము ఆయన సంకల్పము నెరవేర్పులో ఒక భాగమే అని మనం పాఠం నేర్చుకోవాలి. దేవుని ప్రజల పక్షాన దేవుడున్నాడు. లోకం మనల్ని ఎలా చూస్తుందో ఆ విషయాన్ని మనం దేవునికే వదిలెయ్యాలి. అదే విశ్వాసమంటే.
2 కొరింథీ 4:15 విశ్వాసముతో కూడిన ఆత్మ గలవారే విశ్వాసులు. మనము విశ్వసిస్తున్నాము గనుక మాట్లాడుతున్నాము. మన శత్రువులకు ఆయన శత్రువు, మన మిత్రులకు ఆయన మిత్రుడు. ఇది దేవుని వాగ్దానం. తనను ప్రేమించే వారికి, అనగా తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము వారి మేలు కొరకే సమకూడి జరుగుతుంది. దేవునికి ఎట్టి పక్షపాతము లేదు. ఆయన న్యాయవంతుడు, నీతిమంతుడు, సత్యవంతుడు, పరిశుద్ధుడు. ఆయనకు ఎవరూ ఆలోచన చెప్పనక్కర్లేదు. ఆయనే మనకు ఆలోచనకర్త. ఆయన ప్రభుత్వం మార్పులేనిది. ఆయన ఎన్నెన్నో పద్ధతులను ప్రయోగించగలడు. ఆ పద్ధతి నీవు నేనే. నా ఆత్మకు నెమ్మది అంటున్నాడు దేవుడు. ఆయన చిత్తం నెరవేరితేనే ఆయన ఆత్మకు నెమ్మది. శ్రోతలు, జకర్యా చూచిన ఈ చివరి దర్శనం 10ది. ఇందులో ఎన్నో అమూల్యమైన ముత్యాల్లాంటి సత్యాలున్నాయి. ఒకే రాత్రి జకర్యా ఈ దర్శనాలన్నిటినీ ఏకబిగిని చూచాడు. 4 రథాలు, యుద్ధరథాలు. 2 ఇత్తడి పర్వతాల మధ్య రథాలు పరిగెడుతున్నాయి. అవి రాతి పర్వతాలు కాదు, మట్టి పర్వతాలు కాదు, ఇత్తడి పర్వతాలు. పర్వతము బలానికి, దృఢ నిశ్చయానికి సంకేతం. రంగురంగుల గుర్రాలు ఈ రథాలను లాక్కు వెడుతున్నాయి. ఎర్రగుర్రం, నల్లగుర్రం, తెల్లగుర్రం, చుక్కల చుక్కల పాండుర వర్ణము, అనగా పాలిపోయిన రంగుగల గుర్రం. మొత్తం 4 గుర్రాలు. ఆకాశపు చతుర్వాయువులు, అనగా దేవదూతలు, ఆత్మలు. ఈ దర్శనంలో దేవుని ప్రభుత్వం, దేవుని శాసనాలు అమలుపరచబడే విధానము మనం చూడగలం. దేవుని రాజ్యములోని వైవిధ్యం, మార్పులేని విధానం, సార్వత్రికత, సార్వభౌమత్వము ఈ దర్శనంలో మనకు కనిపిస్తాయి. 4 రంగుల గుర్రాలలాగే మానవ చరిత్రలో ఎంతో వైవిధ్యం కనిపిస్తుంది. జాతులలో, కుటుంబాలలో, సంఘాలలో, వ్యక్తిగత జీవితాలలో కూడా రంగులు రంగులుగా వైవిధ్యం ఉంది. మానవుని అనుభవాలు మారుతూ ఉంటాయి. ఎరుపు, నలుపు, తెలుపు ఈ మూడిటి కలగలుపు. చుక్కలు చుక్కల గుర్రం రంగు చూడండి. జీవితంలోని ఈ మార్పులు మనకు సహజమే. ఈ వైవిధ్యంలో మనం పునాదులు గల పట్టణం కోసం వెతుకుతున్నాం. ఆ పట్టణము యొక్క శిల్పి, నిర్మాత మన దేవుడే. గుర్రాలు రంగురంగులవే అయినా రథాలు 2 ఇత్తడి పర్వతాల మధ్యగా పరిగెత్తుతున్నాయి. అటూ ఇటూ పర్వతాలున్నాయి. పర్వతాలు మార్పులేనివి, స్థిరమైనవి, కదలనివి. రథాశ్వాలు అటూ ఇటూ తొలగటానికి వీల్లేదు. అవి పర్వతాలు. దేవుని సంకల్ప పరిధిలోనే గుర్రాలు పయనించగలవు. దేవుని సంకల్పమే మన గమనాన్ని నిర్దేశిస్తుంది, మనలను గమ్యానికి చేరుస్తుంది. మారే ఈ లోకంలో మారని దేవుని చిత్తమే మనల్ని నడిపిస్తుంది. లోకమంతా గతించిపోయేదే కాని దేవుని వాక్యము, దేవుని చిత్తము మాత్రమే చిరస్థాయిగా నిలుస్తాయి. ఈ రథాలు లోకమంతటా పర్యటిస్తాయి, నలుదిక్కులకు వెళ్లి సంచారము చేస్తాయి. ఇందులో సార్వత్రికత ఉంది. దేవుని సంకల్పం ఏదో ఒక్క జాతికి మాత్రమే పరిమితం కాదు, లోకమంతా ఆయన కనుదృష్టిలో ఉంది. లోకములో ఏ ఒక్క స్థలాన్ని విడువకుండా ఈ గుర్రాలు మారుమూలలకు కూడా రథాలను లాక్కు వెడుతున్నాయి. దేవుని రథం దర్శించని చోటు లేదు. అన్ని పరిస్థితుల్లో, అన్ని రకాల అనుభవాలలోకి దేవుని రథం ప్రవేశిస్తుంది. అనుదినాహారం ఏ రోజుకా రోజు మనకు సరఫరా చేయడానికి దేవుడు వస్తున్నాడు. ఆయన రథం వస్తోంది. అది కరుణ రథమే కాదు, తీర్పు రథం. ఆయన సార్వభౌముడు, సర్వలోకనాథుడు. ఆయన అనుమతి లేనిదే ఆయన బిడ్డలకు ఏదీ సంభవించదు. ప్రియ శ్రోత, దృఢ విశ్వాసంతో ఆయనకు నమస్కరించు. ఆయనకు నిన్ను నీవు సమర్పించుకో. ప్రేమ, విధేయత కలిగి ఆయనను వెంబడించు. ఆయనను బట్టి, ఆయన కోసం, ఆయన ద్వారా సమస్తము కలిగాయి.
పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.